ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మేమైతే మా అద్దరితికి మోపిదేవులు అక్షరాభ్యాసం చేయించామండి. ఇక్కడ ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా ఫేమస్ అండి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పార్వతీదేవి మీద శివుడి మీద అలిగి ఇంట్లోంచి వచ్చేసి ఇక్కడ పుట్టలు కట్టుకుని తపస్సు చేస్తూ ఉండేవారంటండి. ఇక్కడేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో మారింది. ఈ ప్రదేశంలోనే వల్లి అమ్మవారిని కూడా వివాహం చేసుకున్నారని చెప్తారండి. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి మామూలుగా విగ్రహ రూపంలో ఉండరండి, శివలింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారండి. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇక్కడ పిల్లలు లేని వారు మొక్కుకుంటే పిల్లలు పుడతారంటండి. మనం పిల్లలు పుట్టాక వాళ్ళకి అన్నప్రసన్న కూడా బాగా జరుగుతాయండి. ఇక్కడ స్వామివారికి పొంగల్ సమర్పించి ఆ పొంగల్తో పిల్లలకి అన్నప్రసన్న అయితే బాగా జరుగుతాయండి. ఇది ముడుపులు కట్టే చెట్టు అండి. ఇంకా అలాగే ఉయ్యాళ్ళు కూడా కడతారు పిల్లల కోసం మొక్కుకున్న వాళ్ళు. ఇది దీపారాధన మండపం అండి. ఇంక ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఇదేమో అన్నదాన మండపం అండి. ఈ టెంపుల్ ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ ఛానల్లో ఉందండి. ఈ టెంపుల్ వచ్చేసి మన కృష్ణా జిల్లాలో ఉంటుంది, మచిలీపట్నానికి దగ్గరలో ఉంటుందండి.